పీకేఎల్ సీజన్ 12 మ్యాచ్ నెంబర్ 2లో పుణేరి పల్టన్స్ మరియు బెంగళూరు బుల్స్ మధ్య ఒక థ్రిల్లింగ్ బ్యాటిల్ జరగబోతుంది. ఈ వీడియోలో హెడ్ టు హెడ్ రికార్డ్స్, లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్సెస్, పాసిబుల్ ప్లేయింగ్ 7 మరియు కీ ప్లేయర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. రెండు టీమ్స్ మధ్య మొత్తం 20 మ్యాచెస్ జరిగాయి. అందులో పుణేరి పల్టన్స్ 13 మ్యాచెస్ గెలిచింది, బెంగళూరు బుల్స్ 7 మ్యాచెస్ గెలిచింది. అంటే ఓవరాల్గా హెడ్ టు హెడ్ రికార్డులో పుణేరి పల్టన్స్దే పైచేయి ఉంది. ఇక లాస్ట్ సీజన్లో హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. లాస్ట్ సీజన్లో రెండు టీమ్స్ మధ్య 2 మ్యాచెస్ జరిగాయి. 2 మ్యాచెస్లో కూడా పుణేరి పల్టన్సే గెలిచింది. అంటే లాస్ట్ సీజన్లో కూడా కంప్లీట్ డామినెన్స్ పుణేరి పల్టన్స్దే ఉంది. ఇప్పుడు పాసిబుల్ ప్లేయింగ్ 7 చూద్దాం. పుణేరి పల్టన్స్ ప్లేయింగ్ 7 చూస్తే సెంటర్లో సచిన్ తన్వర్, రైట్ కవర్లో అభినేష్ నటరాజన్, లెఫ్ట్ కవర్లో గుర్దీప్ సాంగ్వాన్, రైట్ ఇన్లో అస్లామ్ ఇనామ్దార్, లెఫ్ట్ ఇన్లో పంకజ్ మోహితే, రైట్ కార్నర్లో గౌరవ్ కత్రే అండ్ లెఫ్ట్ కార్నర్లో మొహమ్మద్ అమాన్ ఉండబోతున్నారు. ఇక బెంగళూరు బుల్స్ ప్లేయింగ్ 7 చూస్తే సెంటర్లో ఆకాష్ షిండే, రైట్ కవర్లో సంజయ్ దుల్, లెఫ్ట్ కవర్లో ధీరజ్ నైన్, రైట్ ఇన్లో పంకజ్ ఠాకూర్, లెఫ్ట్ ఇన్లో ఆశీష్ మాలిక్, రైట్ కార్నర్లో యోగేష్ దయ్యా అండ్ లెఫ్ట్ కార్నర్లో అంకుష్ రాతే ఉండబోతున్నారు. ఇప్పుడు రెండు టీమ్స్ యొక్క కీ ప్లేయర్స్ చూద్దాం. పుణేరి పల్టన్స్లో కీ ప్లేయర్స్ చూస్తే పంకజ్ మోహితే, సచిన్ తన్వర్, గౌరవ్ కత్రి, అస్లామ్ ఇనామ్దార్ ఉన్నారు. పంకజ్ మోహితే లాస్ట్ సీజన్లో 22 మ్యాచెస్లో 110 రైట్ పాయింట్ చేశాడు. సచిన్ తన్వర్ లాస్ట్ సీజన్ 17 మ్యాచెస్లో 82 రైట్ పాయింట్ చేశాడు. గౌరవ్ కత్రి లాస్ట్ సీజన్ 21 మ్యాచెస్లో 61 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇక అస్లామ్ ఇనామ్దార్ లాస్ట్ సీజన్ 7 మ్యాచెస్లో 31 రైట్ పాయింట్ చేశాడు. వీరే పుణేరి పల్టన్స్ యొక్క కీ ప్లేయర్స్. ఇక బెంగళూరు బుల్స్ యొక్క కీ ప్లేయర్స్ని చూస్తే ఆకాష్ షిండే, యోగేష్ దయ్యా మరియు అంకుష్ రాతే ఉన్నారు. ఆకాష్ షిండే లాస్ట్ సీజన్లో పుణేరి పల్టన్స్లోనే ఆడుతూ 19 మ్యాచెస్లో 92 రైట్ పాయింట్ చేశాడు. యోగేష్ దయ్యా లాస్ట్ సీజన్లో 22 మ్యాచెస్లో 75 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అంకుష్ రాతే లాస్ట్ సీజన్లో 23 మ్యాచెస్లో 68 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఈ రెండు టీమ్స్ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ చూద్దాం. పుణేరి పల్టన్స్లో స్ట్రాంగ్ రైడింగ్ యూనిట్ ఉంది. వాళ్ళ దగ్గర బెంచ్ స్ట్రెంత్ కూడా సాలిడ్గా ఉంది. డిఫెన్స్లో అగ్రెసివ్గా ట్యాకిల్ చేసే ప్లేయర్స్ కూడా ఉన్నారు. కానీ అస్లామ్ ఇనామ్దార్ ప్రజెన్స్ ఇంపార్టెంట్గా మారబోతుంది. ఇక బెంగళూరు బుల్స్ చూస్తే ఈసారి మొత్తం యంగ్ స్క్వాడ్తో ఉన్నారు. రైడింగ్లో ఆకాష్ షిండే పైనే డిపెండ్ అయి ఉన్నారు. డిఫెన్స్లో యోగేష్ దయ్యా అండ్ అంకుష్ రాతే వాళ్ళ మెయిన్ హోప్స్. సో ఈ రెండు టీమ్స్ కంపారిజన్ చూస్తే పుణేరి పల్టన్స్కి కొంచెం విన్నింగ్ ఎడ్జ్ కనిపిస్తుంది. మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.